నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను నా పేరు ఒట్టేజానే యాదవ్ సార్. సార్ సార్ బాగున్నా సార్? బాగున్నా సార్. అవును సార్, మారుతి వీరన్న గారి వర్ధంతి ఉండే సార్. మా బీసీ బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం రావాలని 30 ఏళ్ల క్రితమే ఒక చైతన్య సభ పెడితే అగ్రవర్ణాల అధికారం ఉన్నటువంటి నాయకుల చేతిలో బలైపోయింది సార్, ఎన్కౌంటర్ అయిపోయిండు. దాన్ని గుర్తు చేసుకోవడం కోసం మన సభ పెట్టాను సార్ నేను. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మీ మున్సిపాలిటీ నుంచి మేము వజ్రా హోమ్స్ లో మా వాళ్ళు మా దగ్గర ప్లాట్లు కొనుక్కొని లీగల్ గా మీ మున్సిపల్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటుంటే అర్ధాంతరంగా దొంగల కంటే దౌర్జన్యంగా అక్కడ ఉన్నటువంటి సిమెంట్ మిషన్లు, కటింగ్ మిషన్లు అన్ని ఎత్తుకొని పోయారు. ఏందయ్యా బాబా అని అడిగితే నేను కమిషనర్ మన సోమయ్య గారికి ఫోన్ చేస్తే లేదన్నా నాకు తెలియదు కమిషనర్ గారు అంటారు. కమిషనర్ గారి కంటే మీకు ఫోన్ చేస్తే మీరు మన తర్వాత పోలీసు వాళ్ళు అన్నారు. నేను పోలీసు వాళ్ళ కాడికి పోయి పోలీసు వాళ్ళతో మాట్లాడి ఏమైంది అంటే మాకేం తెలియదు జానే, మరి ఎవరిని పిటిషన్ ఇచ్చిన ఆయన ఎవరో పిలవండి అంటే ఎవరు లేరన్నారు. లాస్ట్ కు అటు తిరిగి ఒక వాచ్మెన్ అంటే ఒక పిటిషన్ పంపినాడు. ఎవడయ్యా వాడంటే ఈ వజ్రా వెంచర్ లో 5-6 చీట్ చేసి 2 సార్లు ఎఫ్ఐఆర్ అయింది, అతని మీద చీటింగ్ కేసు అయింది. వాడు ఎవరినో గుమాసాను పంపిస్తే వాళ్ళు వచ్చినట పోలీసులు చూసి మీ వాళ్ళు సామాన్ వేసుకుని పోయారట. ఇదెక్కడ అన్నా సార్? ఏం చెప్తున్నారు సార్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే టీపీఎస్ సోమయ్య గారు లేదన్నా నాకు కమిషనర్ గారు చెప్తేనే ఎత్తుకోబడి, కమిషనర్ గారు ఆ స్థాయి పర్సన్ ఏదైనా వస్తే పిటిషన్ పరిశీలన చేసి వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా అడిగిన తర్వాత కదా చేయాల్సిన అటెండ్ చేయించిండు అంటే నాకు కమిషనర్ చెప్తే నేను దోచినానని మీ టీపీఎస్ అంటుంది. సార్ దయచేసి నేను ఏమంటున్నా అంటే సార్ నేను ఒక్క మాట తమరికి విజ్ఞప్తి. మీకు ఇప్పుడు ఈ ప్లాట్ల మీద ఎవడైతే పిటిషన్ ఇచ్చిండో ఆ పిటిషన్ ఇచ్చిన పర్సన్ కాంచి మీకు అతని కాడ ఉన్నటువంటి కాగితాలన్నీ మీరు తీసుకోవాలి. నేను నా కాడ ఏమైనా అన్ని నేను మీకు సబ్మిట్ చేస్తా. అలా నా పొరపాటు ఉంటే నా మీద మీరు రిఫర్ చేసి ఎఫ్ఐఆర్ అయిపోయింది, వాళ్ళది పొరపాటు ఉంటే వాళ్ళకి రిఫర్ చేసి ఎఫ్ఐఆర్ అయిపోయింది. నేనైతే మీడియా ముందు ఉండి మాట్లాడుతున్నాను మీతో. అది మీరు అడిగి పిలిపించాలి, మీకు పిటిషన్ ఇచ్చిన నేను వచ్చి నా కాడ ఉన్న పర్మిషన్ అని మీకు సబ్మిట్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను ఒక్క మాట చెప్తాను సార్.